సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జెట్సన్స్ ఇన్ ఆఫీషియల్ గైస్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన బండ్లు అయితే పవర్ పెట్రోల్తో అయితే మైలేజ్ టెస్ట్ అయితే చేస్తున్నాం. మొన్న నార్మల్ పెట్రోల్తో అయితే చేసాం కదా, అయితే 35 ఇచ్చింది. ఇప్పుడైతే పవర్ పెట్రోల్ చేసి అయితే ఒకసారి చూద్దాం ఇప్పుడు ఎంత ఇస్తుందో. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడరు. లాస్ట్ వీడియోకి అయితే చాలా సపోర్ట్ చేశారు. ఈ వీడియో కూడా ఎట్లా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. కొంచెం మీరు సపోర్ట్ చేయరు గైస్. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తా. ఇంకేమేమి వీడియోలు కావాలో మీరు కామెంట్లో అయితే చెప్పారు. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గాయస్, మనం ఫైనల్గా అయితే లీటర్ పెట్రోల్ అయితే కొట్టించిన, ఎగ్జాక్ట్లీ లీటర్ కొట్టించిన. ఈరోజు అయితే 114 అయితే ఉందంట, చూసుకోరి. ఇప్పుడైతే ఫోటో అయితే తీసాం ఆ ఊరు అది. ఇప్పుడు అది చూసినా లాస్ట్ కూడా 75 ఉంది చూడు. ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఎంత ఇస్తుంది చూద్దాం. ఎటు పోదాం ఇప్పుడు? జూబ్లీ సైడ్ అయితే పోదామని చూస్తున్నాం. కానీ టైం పాస్ అయితే తిరుగుదాం, పెట్రోల్ పంపించుకొని అయిపోయి అంతసేపు తిరుగుదాం. చలో రైడ్లో అయితే కలుస్తాం. ఇప్పుడే మనం అయితే పెట్రోల్ కొట్టించుకొని అయితే మన రామ్నగర్ సైడ్ అయితే వస్తున్నా. ఒక చిన్న పని ఉంది. ఆల్మోస్ట్ అప్పుడే మనం 5 కిలోమీటర్స్ అయితే తిరిగేసినాం. ఇప్పుడు ఎంత ఇస్తుందో చూద్దాం. ఈరోజు మైలేజ్ అయితే పవర్ కాబట్టి మంచిగా ఇస్తుందని నేను అనుకుంటున్నా. ఇక మనం నడిపేదాన్ని బట్టి ఉంటుంది. మెల్లగా నడుపుదాం, మంచిగా మైలేజ్ తెచ్చుకొని. ఇక అర్థమవుతుంది మనకు కూడా అప్పుడు ఎంత ఇస్తుందో. చలో ఇక్కడ చిన్న పని అయితే ఖతం చేసుకొని అయితే పోదాం. సో గాయ్స్, ఇప్పుడైతే మనం అయితే బేగంపేట సైడ్ వచ్చేసినాం. ఇక్కడ చూసి వాళ్ళ ముందే మెట్రో పిల్లర్ల కింద పోలీసు వాళ్ళు ఉంటారు. మనకేమో లైసెన్స్ లేదు. చూసుకుంటే మెల్లగా అట్లా పోదాం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 9 కిలోమీటర్స్ అయితే తిరిగేసినాం. ఇంకా బేగంపేట దాటేసి ఇంకా అటు సైడ్ అయితే వెళ్దాం. ఇంకా నిజం ఇప్పుడు ఎంత ఇస్తుందేమో మైలేజ్ అయితే. ఏమైనా మాట్లాడదామని చూస్తున్నా కానీ నాకు మౌంట్ లేదు, ఇక మాట్లాడడానికి రాదు అని అవుతున్నా. ఈయన పోలీసు వాడు ఉన్నాడు కాక, అదే నిమ్మలంగా పోలీసు వాళ్ళు. ఇప్పుడైతే మనమైతే జూబ్లీ హిల్స్ మనది చెక్ పోస్ట్ కాడికి అయితే పోయి మళ్ళీ యూటర్న్ చేసుకుని అయితే మళ్ళీ అటే పోతున్నాం. మళ్ళీ మా ప్లాన్ చేంజ్ అయిపోయింది. నాగోల్ పోదాం అనుకుంటున్నాం. మళ్ళీ అట్లనే అక్కడ గణేశులు చూద్దాం అని చెప్పేసి మనోడు అన్నాడు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అటు సైడ్ అయితే వెళ్తున్నాము. నాయన ఘోరం అంటే ఘోరం ట్రాఫిక్ ఉంది. చూద్దాం ఆగు. ఫస్ట్ సందులో లెక్కన వెళ్ళిపోదాం. అంకుల్ కొంచెం జరుగుతాం లెక్కన వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మళ్ళీ మా ఇంటికాడికి అయితే పోయి ఫోన్లో ఛార్జింగ్ లేకపోతే ఛార్జింగ్ వేర్ తీసుకొని ఇప్పుడు బండ్లో ఛార్జింగ్ వస్తుంది అయితే మళ్ళీ నాగోల్ పోతున్నాం. ఈజీగా ఒక 38 కిలోమీటర్స్ అయితే తిరిగింది. చూద్దాం ఇంకెంత పోతుందో. ఒక 40 ఇస్తుంది అనుకుంటున్నా, 40-45 ఇస్తుంది అనుకుంటున్నా. ఒకవేళ పవర్ ఒక 50 ఇచ్చిందంటే చాలు. మంచిగా డైలీ పవరే మెయింటైన్ చేసుకోవచ్చు. ఇక నిమ్మలంగా అదే మంచిగా మైలేజ్ ఇస్తుంది. ఈరోజు బండి ఎక్కువ బగాయించలే కాబట్టి అంతగానో మైలేజ్ ఇస్తుంది. సరే ఇక అక్కడికైతే వెళ్ళిపోదాం. ఇక మా ముగ్గురం ఉన్నాము, మస్తు ఎండ కొడుతుంది. ఇక ముందు ఇంకా ముందు పోలీసు వాళ్ళు ఉంటారు. ముగ్గురం పోతున్నాం. ఇంకా దమ్దాం ఉంటుంది. చూద్దాం ఏమవుతుందో. చలో అక్కడికైతే పోయినాకైతే కలుసాం. ఇప్పుడైతే మేమైతే నాగోల్కి వెళ్ళి మా ఇంటి దగ్గరకు వచ్చేసినాము. ఆల్మోస్ట్ ఇప్పుడైతే 60 కిలోమీటర్స్ అయితే తిరిగింది గాయస్. మైలేజ్ ఇప్పుడైతే 60 అయితే ఇచ్చింది. ఇంకా నాకు నమ్మబోదు అయితే లేదు. ఈ పవర్ ఎగ్జాక్ట్లీ 1 లీటర్ ఓపించిన 60 కిలోమీటర్స్ వచ్చింది గాయస్. అసలు అది మొత్తం డైలీ మొత్తం పవర్ ఓపించాలనుకుంటే కానీ పవర్ ఓపిస్తే నార్మల్ 2 మిక్స్ కొట్టదు కదా. 2 మిక్స్ కొడితే ఇంజన్ మళ్ళీ ఆగమవుతుంది. మొత్తం డైలీ పవర్ ఓపించాలి మళ్ళీ. అసలు బండి అసలు బగాయించిన ఆడిడ జర ఓడన ఆ బండి ఈ బండి వేసుకొస్తే బగాయించినా కానీ అయినా ఫుల్ మైలేజ్ వచ్చింది. ఓ మ్యాన్ బాబా, నాకు ఇంకా నమ్మబోదు అయితే లేదు. అరే 61 రే, 61. ఇది ఎక్కడ షాట్ రా నాయన, ఫస్ట్ టైం తెలుసా ఈ బండి. ఇంకా 3 ఉన్నాం తెలుసా మేము. ఈ రోడ్ దాటినాకైతే మళ్ళీ కెమెరా చేస్తాం గైస్. 61లో అయితే 61 ఇచ్చింది మైలేజ్. పెట్రోల్ అయిపోయింది గైస్. అయ్యో చూద్దాం ఇంకెంత దూరం పోతుందో. ఏదో దూరం ఇట్లాగే మళ్ళీ అంత దమ్దమ్ ఉంటుంది. చూద్దాం ఎంత అవుతుందో.
అయిపోగల ఆయన 61 బాగానే ఇచ్చిందిరా నాయన. 62 ఇప్పుడు మీ దగ్గర ఒకసారి ఒక సైడ్ కాపీ మీకు క్లారిఫై చేసి సాగురు గాయస్. అరే 62 మెంటల్ ఇస్తుంది అసలు. అంకోల్ నువ్వు ఇటేనా ఏంది నువ్వు కూడా? బాగానే ఇస్తుందిరా మైలేజ్ అయినా ఇప్పుడు. ఇంకా 10,000 కూడా తిరగాలి. ఆ ఫిల్టర్ తీసి మంచి పని అయింది. లేకపోతే ఆ ఫిల్టర్ అంటే అసలు మైలేజ్ ఇచ్చేదే కాదు అసలు. భయ్యా సన్నీ అదో ఒక్క నిమిషం నేను వెళ్ళిపోతా. ఫైనల్లీ బండ్లో పెట్రోల్ అయితే అయిపోయింది. మనోడు మౌంటైన్ డ్యూలో తెచ్చుకుందాం అనుకొని పెట్రోల్ బంక్ పోయినాం. పెట్రోల్ పోసుకున్నాం. పెట్రోల్ కలర్ చూడండి ఒకసారి ఎట్లా అయిందో. సో గైస్ ఫైనల్ అయితే మన బండి అయితే పవర్ లీటర్కి అయితే 65 అయితే ఇచ్చింది. అది 65 ఎట్లా ఇచ్చిందో నాకు ఇప్పటికి ఇంకా నమ్మబుద్ధి అయితే లేదు. చలో ఈ వీడియో కానీ ఎట్లా వచ్చిందో కొంచెం మీరు కామెంట్లు అయితే చెప్పుర్రి. కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే ఇర్రి. ఇంకా మీకు ఏమేమి వీడియోలో కావాలో కామెంట్లు అయితే చెప్పుర్రి.